శ్రీకాకుళం సాంప్రదాయ రుచులలో కాజు కట్టి మేకింగ్ అండ్ దాన్ని ఎలాగ గుర్తించాలి మనం అంటే కాజు కట్లీ క్వాలిటీని గుర్తించడం కోసం చెప్తున్నాను. కాజు కట్లీ అన్ని చోట్ల దొరుకుతుంది, కానీ దాని క్వాలిటీ మాత్రం కొన్ని చోట్ల దొరుకుతుంది. అది మన శ్రీకాకుళంలో కూడా దొరుకుతుందని చెప్పడానికి మీకు ఈ వీడియో చేస్తున్నాను. కాజు కట్లీ అనేది ఒక పీస్ మనం కనుక ఇలా తీసుకుంటే కనుక కాజు కట్లీ దాని థిక్నెస్ కూడా ఇట్లా ఉండాలి. దానికి లైట్గా షో కోసం మన సిల్వర్తో డెకరేట్ చేయడం జరుగుతుంది, సిల్వర్ పన్ని. ప్లస్ కాజు కట్లీ క్వాలిటీని ఎలా చెక్ చేస్తానో మీకు చెప్తున్నాను కదా. ఇప్పుడు కాజు కట్లీని ఇలా పట్టుకోండి పీస్ని, అది అలా బెండ్ అవుతుంది అనుకో, అది ఒరిజినల్ కాజు కట్లీ. ఒకవేళ అది బెండ్ అవ్వకుండా టెంపర్గా కనుక నిలబడితే ఇట్లానే ఉండిపోయిందంటే అది ఒరిజినల్ కాదు. దాంట్లో షుగర్ వాల్యూస్ ఎక్కువైపోయినాయి. షుగర్ 800 to 850 grams దాటి పడకూడదు. 400 grams నెయ్యి పడాలి ఒక కిలోకి. మిగతాదంతా కాజుయే. మీకోసం 999 rupees మాత్రమే స్వీటోన్లో దొరుకుతుంది కాజు కట్లీ. ఒరిజినల్ పక్కా ఒరిజినల్ క్వాలిటీ, దానికి నేనే గ్యారెంటీ.